జాదవ్ గారితో గద్దరన్నతో నాకున్న చిన్న రెండు సంఘటనలు షేర్ చేసుకొని నా ఉపన్యాసం ముగిస్తా. అయితే నాకు తెలిసి జాదవ్ గారి లాస్ట్ శిష్యుణ్ణి నేనే, అందరికంటే లాస్ట్లో ఈ సమాజంలో ఆయనకు దొరికినోడిని నేను, నాకు దొరికిన గురువు ఆయనే. ఇది జాదవ్ సార్ గారి కృతజ్ఞత భావన. నేను వీడికి వచ్చిన గద్దరన్న ఏంటంటే, గద్దరన్న పాటగాడు, జాదవ్ గారు మాటగారు. ఆయన పాటకు ప్రతినిధి, ఈయన మాటకు విధానాలకు విలువలకు ప్రతినిధి జాదవ్. అయితే నా కోరిక ఏముంది అంటే, వాస్తవానికి పాషం గారు ఇన్నయ్య గారు కింద మీద పడి ఒక సమావేశం అయితే పెట్టినరు, వాళ్ళకి అభినందనలు. కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళని యాద్ చేస్తున్నాం. కానీ నేను ఊహించింది, నేను అనుకున్నది, నా గురువుకు నేను సరి అయిన నివాళి ఇయ్యలేకపోయినా అని నిరసనలో ఉన్న నేను. మనము కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరిది ఒకటే దినం పెట్టుకునే పరిస్థితి అంటే, ఆర్థికంగా కానీ ఈ రకంగా కానీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇద్దరిని ఒకటేసారి కలిపి మనం పెట్టుకున్నాం, పర్వాలేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది కదా. మనం గత ప్రభుత్వంలో ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు జాదవ్ సార్ లాంటోడు చనిపోయినా అటు దిక్కు రాని మూర్ఖుడు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియ సక్సెస్ అయింది కానీ ప్రభుత్వాన్ని మెప్పించడంలో విఫలమైనరు. అయితే అవునా కాదా చెప్పండి. నేననేది జాదవ్ అనేటోడు తెలంగాణకు పెద్ద ఐకాన్. అది ఆయన ఒక ఐకాన్ అనేది సమాజానికి తెలపడానికే ఇట్లాంటి సమావేశాలు మనం పెట్టుకుంటున్నాం. అయితే ఇవన్నీ అధికారికంగా కావాలి. ఇప్పుడు గద్దర్ గారు చూడండి, ప్రభుత్వం ఆయన వెన్నుల బుల్లెట్లు వేసింది, తర్వాత ఒక టైం వస్తే మళ్ళీ అధికార లాంఛనాలతో కూడా ఆయన అంత్యక్రియలు చేసిండ్రు. ఎంత విచిత్రంగా ఉన్నది సమాజం. కాబట్టి మనం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మనకున్న ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎంతో మేలు. వాళ్లకు అర్థం చేపిస్తే వాళ్ళు పాటిస్తారు. జాదవ్ సార్ గురించి మనం వాళ్లకు ఒక గంట టైం తీసుకొని చెప్పనుండే ఆయన గురించి. జాదవ్ సార్ గురించి చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పి ప్రజలను 10 ఏళ్ల తర్వాత పసిగట్టినాం మనము. ఈ పాలకుడు వేస్ట్ తెలంగాణకని మనం 10 ఏళ్ల తర్వాత పసిగట్టినాం. జాదవ్ సార్ మొట్టమొదలే పసిగట్టిండు, అది ఆయన ఘనత. జాదవ్ సార్ని అర్థం చేసుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం, కానీ జాదవ్ సార్ వ్యవస్థను అర్థం చేసుకున్నాడు. ఆయన విలువ కూడా అర్థం అవ్వాలంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుందేమో పోనీ, కానీ మేము శిష్యులం బతుకున్నాం కాబట్టి ఈరోజు ఒక సంకల్పం చేసుకుంటున్నాం. అసలు సోషలిజం ఏంది? జాదవ్ సార్ శిష్యుడు అంటుండ్రు గద్దర్, జాదవ్ సార్ శిష్యుడు అంటుండ్రు కూర రాజన్న. జాదవ్ సార్ చదువు చెప్తే 1000 కొద్ది స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఆయన శిష్యులు ఎవరంటే ఆయన సోషలిజాన్ని, ఆయన విలువలను, ఆయన జీవన విధానాన్ని, ఆయన ముక్కుసూటితనాన్ని, ఆయన నిబద్ధతను, ఆయన నిజాయితీని ఫాలో అయ్యేటోడు ఆయన శిష్యుడు నా దృష్టిలో, కాదా? కాబట్టి సమాజంలో 2 రకాలు ఉన్నారు నేను చూసింది. బతుక నేర్చిన వాళ్ళు కొందరు, బతుకుకు బాట వేయడానికి బతుకు త్యాగం చేసిన వాళ్ళు కొందరు. దాంట్లో జాదవ్ సార్ అగ్రశ్రేణులు ఉంటాడు తెలంగాణలో. జాదవ్ అనేటోడు వట్టి తెలంగాణకు పరిమితం కాదు. జాదవ్ అనేటోడు ఈ దేశానికే ఒక ఆదర్శం. ఆయన శిష్యులు ఎందరో సీఎంలు అయినరు, సోషలిస్ట్ పార్టీలలో వాళ్ళు ఎంతో ఎదిగి ఆయన శిష్యరికంలో ఇప్పటి వరకు కూడా బతికినోళ్ళు ఉన్నారు. నేననేది ఏంటంటే, ఒక గురువు జయంతిని దేశం మొత్తం కూడా జాదవ్ సార్ సొంతంగా ప్రమోట్ చేసుకోలే, ఆయనకి బర్త్డేలు చేసుకోలే, ఆయనకి అవన్నీ ఇష్టం ఉండేటి కాదు. అయినా కూడా ఈరోజు ఇంతో అంతో ఆయనకి ఇష్టం లేకున్నా కూడా మనం ఆయన జయంతి సెలబ్రేట్ చేయడము, దానికి ఒక చిన్న మీటింగ్ అన్న పెట్టిన పాషం గారికి ఇన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ, నేను దీంతో సాటిస్ఫై అయితే లేను.
నాకు నేనే గిల్ట్ ఫీల్ అవుతున్నా. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి నేనన్నా పోయి కన్విన్స్ చేసేటోన్ని. ఇట్లాంటి సభలు అధికారికంగా రవీంద్ర భారతిలో సీఎం సమక్షంలో జరిగి ఉంటే ఆయనకు కూడా క్రెడిబిలిటీ వచ్చేది, జాదవ్ సార్ కీర్తి కూడా వ్యాప్తి చెందేది అనేది నా అభిప్రాయం. కాబట్టి వచ్చే సంవత్సరం ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా జరగాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణానికి అది పునాది అవుతుంది. అది కానంత వరకు మనం ఒక అంధకారంలోనే బతుకుతున్నామని అనుకోవాలి. ఇప్పుడు కూడా మనం అంధకారంలోనే ఉన్నాం. మనం జాదవ్ సార్కు నాకున్న సంబంధం ఏంటంటే, జాదవ్ సార్కి నేను కలిసినప్పుడు ఒక 12 ఏళ్ల కింద ఇంకా యంగ్గా ఉండే నేను. ఆయన నన్ను కింద నుంచి మీదికి చూసి నాతో మాట్లాడి, अरे भाई हम एक छोटा मीटिंग कर लेने 5-6 हज़ार जमा कर लेके बहुत मेहनत करते, तुम एक फिल्म ही बना दिए, खुद का पैसा लगा दिए, इतना टैलेंट है तुम्हारा, तुम्हारी शक्ति और तुम्हारा पोटेंशियलिटी ये बेवकूफ समाज नहीं पहचानती, तुम इन लोगों के पीछे नको भीरो అన్నాడు ఆయన. నేను కేసీఆర్ దగ్గర పోయి కలిసినా అంటే, అరే ఉన్నే బట్టే వాళ్ళే వాకైకు గేజీ అన్నాడు. ఆయన అన్న డైలాగ్ అంటున్నా. अरे उसके पास कहीं को गए जी, तुम एक आर्टिस्ट है, तुम्हारे पास उन्होंने आना, तुम्हारी जरूरत उनको रहना, तुम ऐसा आगे बढ़ो అని నన్ను ఆశీర్వదించిండు ఆయన. అది జాదవ్ సార్. ఇక గద్దరన్న గురించి చెప్తే, గద్దరన్న ఒక పాట, నేను పాటలు కూడా రాసేటోని, అయితే ఒక పల్లవి వినిపిస్తే సూపర్ సాహిత్యం ఉంటుంది దాంట్లో. అది విని ఏమన్నాడు తెలుసా, అరే నువ్వు తెలుగులా రారపోరా అనేటోడు ఆయన. అరే నువ్వు తెలుగులా పదాలు అల్లి అవి చేసి ఇవి చేసి ఇంత పదాలు అల్లి అవి ఇవి చేసినావు, అంత అవసరం లేదురా కష్టపడేది. చిన్నగా పిట్ట వచ్చింది, పుల్ల తీసుకున్నది, ఒక గూడు పెట్టింది, దాంట్లో గుడ్డు పెట్టింది, పిల్లలు అయినరు, గింజ తెచ్చింది, నోట్లో పెట్టింది, ఇట్లుండాలి పాట అన్నాడు. అరే ఇదేదో బాగుంది అనుకున్నా నేను. ఇన్నిన్ని నిఘంటువులు చూసి పదాలు చూసి ఈ కవితలు రాసుడు ఏందని నేను ఎంతో అధ్యయనం చేసి నేర్చుకున్న పాట రాసుడు. అరే గింత సింపుల్ ఉన్నది కదా ఆయన భలే అన్నాడు అనుకొని ట్రై చేయబోయినా. నిజంగా చూస్తే సింపుల్గా రాసుడే గొట్టుకుంటుంది, హార్డ్గా రాసుడే ఈజీ. అసలు నాకు అర్థమైంది. కాబట్టి ఆయన ప్రతిభ, ఆయన పాటలు నేను సపరేట్గా చెప్పే అవసరం లేదు. గద్దరన్న నీళ్ళ లాంటోడు, జాదవ్ గారు ఉప్పు లాంటోడు. నీళ్ళల్లో ఏం వేసినా అది ఇమిడించుకుంటుంది. చక్కెర వేస్తే తీయగా అవుతుంది, ఉప్పు వేస్తే పుల్లగా అవుతుంది. అయితే గద్దరన్నకు కమ్యూనిస్టు దొరికితే కమ్యూనిజంలో అగ్రశ్రేణికి వెళ్ళిపోయిండు. తర్వాత ఇది కాదు ఇట్లా ఓట్లు అంటే ఓట్లు దిక్కుపోయిండు. అర్థమైంది ఆయనకు. అర్థం చేసుకునే గుణం నీళ్ళకు ఉంటుంది, ఒక ప్రవాహం ఉంటుంది. అది అంత గొప్ప మనిషి గద్దరన్న. ఈయన సోడియం క్లోరైడ్ ఉప్పు అది ఏం వేయి కదలదు, ఆయన అట్లనే ఉంటాడు. ఆయన బతుకు అట్లనే ఉంటుంది, ఆయన సిద్ధాంతం కూడా అట్లనే ఉంటుంది, ఆయన సత్యదంగా కూడా అట్లనే ఉన్నాడు, ఇయ్యాల కూడా అట్లనే ఉన్నది ఆయన వ్యవస్థ, ఆయన శిష్యులందరూ. ఇప్పుడు వాళ్ళ శిష్యులందరినీ చూస్తున్నా. రాజు ఉన్నాడు, సొగరా బేగం ఉన్నది, విమల గారు ఎన్నోసార్లు ఆమె ఇంగ్లీషు ఆయన మ్యాగజైన్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఆమెతో చర్చ చేస్తాడు. పాషమన్న ఉన్నాడు, ఈయన శ్రీరామ్ ఉన్నాడు, చాలామంది, భార్గవ్ ఆయనకి ఇల్లు లేక పరేషాన్ తిరుగుతుండే ఆయన. జాదవ్ సార్ వెలుగులోకి వచ్చినాడు, ఆయన శిష్యులు కూడా వెలుగులోకి వస్తారు. జాదవ్ సార్ ఎట్లున్నారో శిష్యులు ఎట్లనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే నిజాయితీ. అంటే వీళ్ళు బతకనేర్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళందరూ బతకనేసిన బాపతోళ్ళే. వాళ్లకు అధ్యక్షుడు కేసీఆర్. ఆయన పెద్ద రేంజ్ బతకనేసి ఉండొచ్చు, వీళ్ళు చిన్నగా ఉండొచ్చు. మనం కూడా వెనుక పడిపోయినాం. ఎందుకు వెనుక పడిపోయినాం? జాదవ్ సార్ కూడా వెనుక పడిపోయినోడే, ఈ సమాజంలో ఇమడలేకపోయినోడే. కొన్ని జాగలలో ప్రభుత్వాలను తెచ్చినోడు. ఆయన సోషలిస్టు పార్టీ ప్రభుత్వాలకు తేగలిగింది. ఆయన సిద్ధాంతానికి, ఆయన విధానానికి కట్టుబడ్డాడు. కానీ ఆయన సెల్ఫ్ ప్రమోషన్కి ఆయన ఎన్నడూ పోలే, కెమెరాల ముందు పోలే, వేదికలు ఎక్కలే. ఆయనకి ఇట్లాంటి వేదికలు ఒక చిన్న గడ్డిపోసతో సమానం. ఆయన ఆలోచనల మనిషి, ఆయన ఆలోచనలు ఎట్లా ప్రభావితం చేయాలనే దాని మీద కసరత్తు చేసేటోడు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే పని అయినది. సుగరా మేడం లాంటి వాళ్ళు ఎవరన్నా పోతే వాళ్ళు ఇంట్లో తిట్టేటోళ్ళు, మా డాడీని డిస్టర్బ్ చేయడానికి ఎందుకు వచ్చారు మీరు అంటే వాళ్ళు సిగ్గుతో బ్యాగులు వేసుకొని ఉడికే రోజులు కూడా నేను చూసిన. నేను లాస్ట్ ఇష్యూని అన్నా కదా, చూసిన. తర్వాత ఇంకొక ఘట్టం ఏంటంటే, నా సినిమాను కొంతమంది అడ్డుకున్నప్పుడు మండు టెండలల్లా
ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ ఇందిరా పార్క్ కాడ ర్యాలీ చేసి దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఆయన సిగ్నేచర్ క్యాంపెయిన్ ఏమేమో నా కోసం చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి జయంతికి నేను రాకుండా ఉండడం అంటే అది సిగ్గుచేటు. కాబట్టి ఈ రకంగా ఆయనను మనం యాద్ చేసుకున్నాం. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలి, ఆయన వారసులం కావాలి. కడుపులో పుడితే వారసులు కాదు, ఆ సిద్ధాంతాన్ని తీసుకొని పోతేనే అది వారసత్వం. అది ఎవడన్నా కానీ కడుపులో ఎవరైనా పుడతాడు, కడుపులో పుట్టినోడిని వారసుడు అనే అవసరం లేదు. మనం ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఎవడైతే నడుస్తాడో వాడు ఆయనకు వారసుడు. మనం అందరం ఆయనకు వారసులం కావాలని సంకల్పంతో ముగిస్తున్నా.